బ్రహ్మేతర పదార్థములన్నీయు నశించుననియు బ్రహ్మ పదార్థం ఒక్కటియే అనస్వరము సత్యము. అది మాత్రం నశించేటువంటిది కాదు. బ్రహ్మ పదార్థం ఒక్కటే సత్యమైంది. కదమాటివన్నీ కూడా అసత్యమైనటివి, నశించే స్వభావం కలిగినవి అని అంటున్నారు. అయితే బ్రహ్మము సర్వేంద్రియ క్రియా సాక్షిభూతులకు తానే అనేది నిశ్చయము కలిగినప్పుడు ముముక్షువు పరమాత్మయే అయి మిగులునని గ్రహింపగలరు. కాబట్టి అటువంటి ఎప్పుడూ ప్రకాశిస్తూ సదా ఉన్నటువంటి సత్యమైన పరమాత్మ నేను అన్న భావం వచ్చినప్పుడు, ఆ పరమాత్మగా మిగిలినప్పుడు ఇంకా కదమాటివన్నీ మిథ్య అనేటువంటి భావం వస్తుంది. ఇది నేను కాదు, ఇదంతా కొంతసేపు ఉండేది, ఇది కొంతసేపు ఉండేది, ఇదంతా వాస్తవం కాదు. కానీ పరమాత్మ సత్యం. ఇప్పుడు మనం అనుకున్న దాంట్లోనే ఈ సూర్యుడికి నైవేద్యం పెట్టడం అంతా మిథ్య. నువ్వేంటి సూర్యుడు నైవేద్యం పెట్టేది? ఈ సూర్యుడే నీకు ఇచ్చినాడు. ఈ అన్నము ఈ ధాన్యం వచ్చింది సూర్యుని వల్లనే. ఆయనకేం నువ్వు నైవేద్యం పెడతావు, ఆయనకేం దీపం పెడతావు, వెలుగులకన్నిటికీ వెలుగు. మరి ఆయన బుద్ధిగా దీన్ని తిప్పుతావు, ఆయన సర్వవ్యాపకంగా ఆయనే వెలుగు. ఇవన్నీ వస్తున్నాయి, వాస్తవమే. కానీ ఇవన్నీ రావడానికి, ఇవన్నీ అసత్యమని తెలియడానికి సత్యమైన బ్రహ్మను గ్రహించితేనే. కాబట్టి ఇవన్నీ అసత్యమని వదులుతున్నాడు. కడాపటికి ఇప్పుడు ఏం భావిస్తున్నాడు? ఇప్పుడు నేను చేసింది అంతా కూడా అబద్ధమే, వాస్తవమైందేం కాదు. కానీ నువ్వు ప్రకాశిస్తున్నావు చూడు జ్ఞానస్వరూపంగా, అదే సత్యం అని ఆ సత్యం దగ్గర నిలబడుతున్నాడు. ఈ అసత్యాన్నంతా వదిలేస్తున్నాడు. కానీ ఆ పనే చేయకుంటే ఈ సత్యం దగ్గరికి ఎట్లా పోగలుగుతావు? వద్దు. నత్రమానాపేక్షాస్తి స్వప్రకాశస్వరూపతః తాదృగ్ఉత్పత్త్యపేక్షా చేత్ శ్రుత్రింపక గురోర్ముఖాత్. పరమాత్మ యొక్క అపరోక్షత్వమునకు ఆయన స్వప్రకాశ స్వరూపుడు అగుట వలన ప్రమాణము అనవసరం. కాబట్టి పరమాత్మ స్వప్రకాశంగా ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఎవరో మనకు చెప్పవాలా, ఎవరో తెలియవాలా, ఏదో శాస్త్రం వల్లనే తెలియవాలా అనేది కూడా అవసరం లే. కానీ తెలియని వాడికే కదా చెప్తున్నారు. తెలిసిన వాడికి ఎవరేం చెప్పాలా? పరమాత్మ స్థితి తెలిసిపోయింది, వాడికి ఎందుకు ఇంకా శాస్త్రాలు గురువు అవసరంగా? తెలియలే కాబట్టి వాడికి అవసరం ఉంది, తెలియజెప్పడానికి అవసరంగా శాస్త్రాలు గురువు. స్వప్రకాశ స్వరూపుడు అగుటచే ప్రమాణము అనవసరము అనేది వ్యుత్పత్తికైనాను ప్రమాణము అక్కరలేదా అని శంకించువేని నీవు గురువుల యొద్ద శృతులను పఠించినచో అట్టి ప్రమాణము తెలియగలదు. అది ప్రమాణం అక్కర్లేదనే విషయం కూడా తెలియాలి కదా అంటున్నాడు ఆయన. ఎందుకు ప్రమాణం అక్కర్లేదన్నాము అంటే, ఆయన స్వతసిద్ధంగా ప్రకాశించేటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఈ ప్రమాణాలు ఎందుకు? ఇప్పుడు లేని వస్తువును కల్పించి చూపించవాలా అంటే దానికి కల్పన చేయడానికి కావలసిన ప్రమాణాలన్నీ కావాలి. సత్యంగా ప్రకాశిస్తుండే పరమాత్మను తెలపడానికి ఈ ప్రమాణాలు ఎందుకు అని అంటావేమో. అంటే ఈ సత్యంగా ప్రకాశిస్తున్న పరమాత్మకు ప్రమాణం అక్కర్లేదు అని చెప్పేదానికైనా గురువు కావాలి కదా. నీకు తెలుసునా అదైనా దీనికి ప్రమాణం అక్కర్లేదు, ఇది ఎప్పుడు సత్యంగా, ఇంత మాత్రం తెలుసుకున్నాక కదా నువ్వు చెప్పేది ఈ మాట. మరి ఎట్లా తెలుసుకున్నావు ఈ విషయాన్ని? ఈ విషయాన్ని కూడా నీకు ఎవరో చెప్పింటేనే అర్థమైంది కదా, లేకపోతే ఏమర్థమైంది? నేనే పరమాత్మను, ఇది సత్యమైంది, ఎప్పటికీ ఉండేది, దీన్ని తెలపడానికి ఎవరు అక్కర్లేదు, ఇది స్వప్రకాశము అని ఎట్లా తెలుసుకున్నావు అంటే ఎవరో చెప్పిన బట్టి చేసి తెలుసుకొని అనుభవం తెలుసుకున్నావు. ఇప్పుడు తెలియకక్కర్లే, కానీ అది తెలిపేదానికైనా గురువు కావాలి కదా అంటాడు. ఉత్తమాధికారికి ద్వైతమిత్యా జ్ఞాన నిశ్చయం వలన పరమాత్మ ఆగుట శేషించునని చెప్పి మందాధికారికి ఆత్మానుభవోపాయాన్ని చెబుతున్నారు. ఇప్పుడు ఉత్తమాధికారికి బాగా కొంతవరకు
అనుభవం బాగా అర్థమైన వాడికి ఈ ఈ విషయం అంతా ఇది కాదు, ప్రపంచం అసత్యం, దేహం అసత్యం అని చెప్తుంటే సత్యమైన పరమాత్మ తెలియబడతాడు అని చెప్పి, ఇంకా మందాధికారులు ఉంటారు కదా, కొంచెం తెలియని వాళ్ళు, వాళ్ళ విషయం ఎట్లా అంటే దాని గురించి చెప్తున్నారు. యది సర్వగ్రహ త్యాగో శక్యస్తర్హి ధియం వ్రజా శరణం తదధీనోంతర్ బహిర్వైషోనుభూయసాం. ప్రాపంచిక వ్యవహారమును వదలటకు నీకు శక్తి లేదేమి? బుద్ధికి లోనై బుద్ధిచే దేహము లోపల కాని వెలుపల కాని ఏ రూపాధికం కల్పింపబడుచున్నదో ఆ రూపాధికమునకు సాక్షివై ఆ పరమాత్మను అనుభవింపము. నీకు ఇదంతా పెంచడానికి నీకు చేత కాకపోతే, ఇదంతా నీకు మనసు బుద్ధి నీకు వ్యవహారం చేయవలసినట్లే ఉంటే, అప్పుడు ఈ వ్యవహారాన్ని అంతా తెలుసుకునే సాక్షి జ్ఞానస్వరూపం నేను అని ఆ సాక్షిని భావించుకుంటూ ఈ వ్యవహారం అసత్యం అనుకుంటూ ఆ విధంగా అయినా చేసుకో అంటాడు. ఇది శ్రీ విద్యారణ్య కృతంబగు పంచదశి యందు నాటక దీపమును దశమ ప్రకరణము సమాప్తి. శ్రీ వేదాంత పంచదశి ఏకాదశ ప్రకరణము యోగానంద ప్రకరణం. ఇప్పుడు ఆనంద పంచకంలోకి వచ్చినాం. దేవ పంచకం అయిపోయింది, ఆనంద పంచకంలోకి వస్తున్నాం. విద్యారణ్యమనులు బ్రహ్మానందము అనే గ్రంథము చెప్పదలంచి దాని ప్రయోజనమును మొదట చూపుచున్నారు. బ్రహ్మానందం ప్రవక్ష్యామి జ్ఞాతే తస్మిన్నశేషతః ఐహికాముష్మికానర్థ దాతం హిత్వా సుఖాయతే. నిర్విశేషం పరబ్రహ్మ సాక్షాత్ కర్తు మనీశ్వర ఏ మందాస్తేను కంప్యంతే సవిశేష నిరూపణై అనేది శృతి ఏ మంద ప్రజ్ఞులు నిర్విశేష పరబ్రహ్మమును సాక్షాత్కరించు కొనను అసమర్థులు వారులు సవిశేష నిరూపణముల చేత అనుగ్రహింపబడుచున్నారని చెబుతున్నారు. వీళ్ళకు వాళ్ళకై వాళ్ళు ఆ పరమాత్మ స్థితిని తెలుసుకోలేనటువంటి మందాధికారులకు ఈ దేహ మనోబుద్ధుల్లో ప్రవర్తిస్తూ ఆ ఇంద్రియాలతో వాటితో దేహంతో ప్రవర్తిస్తున్న వాడికే బ్రహ్మత్వం తెలియబడదు కదా. ఆ తెలియబడినటువంటి వాడికి ఈ పరమాత్మ స్థితిని బాగా విచారణ చేసి ఆ పరమాత్మను తెలుసుకోవచ్చును అని చెప్తున్నాం. మరియు విశేష బ్రహ్మరూపులకు దేవతల యొక్క స్వరూపమునకు నిర్విశేష బ్రహ్మ రూపత్వము చెప్పబడుట వలనను ఆనందో బ్రహ్మేత్యాది శృతుల చేత బ్రహ్మమునకు ఆనంద రూపత్వము చెప్పబడుట వలనను. ఇప్పుడు మూర్తులుగా ఉండేటువంటివి ఈశ్వరుడు, కృష్ణుడు, రాముడు, వాళ్ళ దేవతలంతా ఒక రూపం కలిగిన వాళ్ళుగా ఉంటారు. అది సగుణ స్వరూపమైన వాళ్ళు. కానీ ఇక్కడ చెప్తున్న బ్రహ్మము తన స్వరూపమైన పరమాత్మ ఆనంద స్వరూపుడు, అంటే సుఖ స్వరూపము. ఎవరు ఆ పరమాత్మను తెలుసుకుంటారో వాళ్ళు సుఖంగా ఆనందంగా ఇక్కడ అనుభవింపబడుతుంది అనేటువంటి విషయాన్ని బట్టి ఈ బ్రహ్మము ఆనంద స్వరూపము అనే నిర్ణయం చేయడానికి ఈ ప్రకరణము మొదలు పెడుతున్నారు. ఆ ప్రతిపాదక రూపము బ్రహ్మానందమును తెలుసుకుంట వలన ఇహలోకం నందు గల దేహ పుత్రాదులయందు నేను నాది అనడి అభిమానముతో కూడిన ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక దుఃఖ సమూహమును ఈ పరమాత్మ స్వరూపమైన ఆనందమైన పరమాత్మ నేనని తెలుసుకోవడం వల్ల ఈ ప్రపంచంలో దేహానికి సంబంధించాడు, మనసుకు సంబంధించాడు విషయాలన్నిటితో కూడిన దుఃఖము, ఇట్లా పిల్లలు, పుత్రులు, వీళ్ళ వల్ల వచ్చేటువంటి దుఃఖాలు ఇవన్నీ వాస్తవం కాదని తెలుసుకోవడంతో ఇంకోటిదని చెప్పాను. ఇహలోకమందు గల దేహపుత్రాదులు ఎందు నేను నాది అనే అభిమానంతో కూడిన ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవిక అంటే తాపత్రయాలు అంటారు వీటిని.
ఈ తాపత్రయాల్లో చిక్కుకోకుండా ఆనందమే పరమాత్మ స్వరూపం, అదే నా స్వరూపం అని నిలుస్తాడు అంటాడు. పరలోకమందు గల ఆ త్రివిధ దుఃఖ సమూహమును నిశ్శేషముగా విడిచి పురుషుడు నిత్య సుఖ స్వరూప పరబ్రహ్మమే తానగునని అభిప్రాయము. ఈ 3 దుఃఖాలను విడిచిపెట్టేసి ఈ దుఃఖాలు లేనటువంటి నిత్యమైనటువంటి ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మ స్వరూపమే తాను, ఆ ఆనంద స్వరూపమే తానని సుఖంగా ఉంటాడు. ఇది తెలుసుకోవడం వల్ల అంటాడు. ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభిభేతి కుతశ్చన ఏతమేవ తవేనైష చింతా కర్మాగ్ని సంవృత. బ్రహ్మస్వరూపమును అపరోక్షముగా ఎరిగిన బ్రహ్మవిదుడు ఇహమందు వ్యాధ్యాధికము చేతను పరమందు పాపాధికము చేతను భయమును పొందడని చెప్పుచున్నది. ఈ పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకున్నవాడు ఈ ఇహంలో వ్యాధులు బాధలు వీటి వల్ల, పరంలో నరకాలు ఏదో ఇంకొకటి ఉన్నాయి కానీ ఏది పాపాధికం చేత వీటి చేత బంధింపబడకుండా ఆ పరమాత్మ స్థితిలో ఆనందంగా నిలవగలుగుతాడు అంటాడు. పుణ్యము చేయని వానికి అయ్యో నేనెందుకు పుణ్యం చేయలేదనియు, పాపము చేసిన వానికి అయ్యో నేను పాపమును ఏల చేసిననియు చింత కలిగించుననియును అటు చింత తత్వజ్ఞానికి కలుగుదనియు చెప్పుచున్నాను. అజ్ఞానంగా ఉన్నప్పుడు అందరినా నేను పుణ్యం చేయకపోతేనే అనుకునేవాళ్ళు కొంతమంది, అయ్యో నేను ఇంత పాపం చేస్తున్నానే అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి అటువంటిది లేకుండా ఈ తత్వజ్ఞానం కలిగితే ఈ పుణ్యపాపాలు లేని స్థితి, ఆనంద స్థితి వాళ్ళకు తెలియబడుతుంది అంటారు. ఏవం విద్వాన్ కర్మణి ద్వే హి స్వాత్మానం స్మరేత్ సదా కృతే చ కర్మణి స్వాత్మరూపేణైవ పశ్యతి. ఏ పురుషుడు తన యందును సూర్యుని యందును సమస్త భూతములందును కల ఆత్మ ఒక్కడే అని ఎరింగి ప్రవర్తించునో. ఏ పురుషుడు అంటే తన యందు ఉండేది పరమాత్మే, సూర్యుని యందు ఉండేది పరమాత్మే, సమస్త భూతముల యందు ఉండేది ఒకే పరమాత్మ అని ఎవరైతే గ్రహిస్తారో అట్టి పురుషుడు పుణ్య పాపములను అంటక బ్రహ్మమున కంటే అభిన్నమగు ప్రత్యేగాత్మను సర్వదా స్మరించుచుండునని చెప్పుచున్నది. అటువంటి వాడు ఈ పరమాత్మ ప్రత్యేగాత్మ అంటే తనలో ఉండే ఆత్మగా, బ్రహ్మానికంటే వేరుగా కాకుండా ఉండేటువంటి తనలో ఉన్న ఆత్మగా తెలుసుకొని అంతటా ఉండేటువంటి ఒకే పరమాత్మ తనలో ఉన్న ప్రత్యేగాత్మ అని తెలుసుకొని సుఖపడతాడు అంటాడు బ్రహ్మత్వంతో. అనగా పుణ్య పాపములు రెండును మిథ్య అనేది అనుసంధానము చేత ఆ పుణ్యపాప చింతయే లేకపోవుట వలన పుణ్యము అనేది వాస్తవమైంది కాదు, పాపము అనేది వాస్తవమైంది కాదు. ఇవి రెండు మిథ్య, వాస్తవమైనది కాదు. సంకల్పం చేస్తే పుణ్యం అని సంకల్పం చేస్తే పుణ్యం కనపడుతుంది, పాపం అని సంకల్పం చేస్తే పాపం అని కనపడుతుంది. కాబట్టి ఏ సంకల్పము లేని చోట పుణ్యపాపాలు రెండూ లేవు. కాబట్టి ఇవన్నీ మిథ్య అని తెలుసుకుంటాడు. ఈ బ్రహ్మ ఆనందంతోనూ ఉంటాడు. ఆ పుణ్యపాప చింతకే లేకపోవటం వలన తన నిమిత్తక దుఃఖము జ్ఞానికి కలుగనే కలగదని అభిప్రాయము. వాటి వలన అది వాస్తవం అనేది వీడికి తెలిసిపోతుంది. కాబట్టి ఇంకా వీడికి ఆ పుణ్యపాపాల వల్ల కలిగేటువంటి దుఃఖమే వీడికి ఉండదు. అన్నీ అసత్యం, తాను పరమాత్మ సత్యం, ఆ పరమాత్మే తాను అని ఈ విధంగా ఆ ఆనంద తత్వాన్ని తెలుసుకొని ఆనందంలో నిలుస్తాడు. కాబట్టి వీడికి పుణ్యపాపాల యొక్క ప్రసక్తే ఉండదు అంటారు. మరియు ఇదత్ సర్వం యత్ అయమాత్మ అనడి శృతి ప్రకారము దేహేంద్రియాది ప్రవర్తనము చేత కలిగేది పుణ్యపాప కర్మలు సర్వమును ఆత్మయే అంటే స్వస్వరూపమే అని తలంచుట చేత
దేహము చేస్తున్నప్పుడు ఆ ఇంద్రియాలు చేస్తాయి, మనస్సు చేస్తుంది, ఏదో ఒకటి పుణ్యపాపాలు ఏదో కర్మాలు చేస్తుంటాయి. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రకాశంలోనే, పరమాత్మ వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి అన్నీ పరమాత్మ స్వరూపమే అనేటువంటి జ్ఞానం కలుగుతుంది వీడికి అంటారు. ఆ పుణ్య పాపములు జ్ఞానికి దుఃఖహేతువులు కావు. కాబట్టి పుణ్యపాపాలు కూడా జ్ఞానికి దుఃఖహేతువులు కావు. అంటే అంతా పరమాత్మ స్వరూపమే అనేటువంటి జ్ఞానం చేత వీడికి దేని యందు కూడా దుఃఖం ఉండదు అంట. కర్మములు అనేకములు, ఆ కర్మముల స్వరూపమే తాను అని తెలియనప్పుడు వానిని ఆత్మగా భావించుట ఎట్లు అనినా కర్మములు నశించుటకు మరి ఒక సాధనమును చెప్పి శృతిని పఠించుచున్నారు. ఈ కర్మ అంటే ఏమో తెలియలే, ఆ కర్మలు తాను అనుకుంటున్నాడు, అవి ఏమో తెలియలే. ఇవేమీ తెలియకుండా వీటిల్లో దుఃఖాలు అనుభవిస్తాడంట. వేరే ఎట్లా అంటే ఇంకా దానికి గాను శృతులు కొన్ని ఉపమానాలు చెప్తున్నారు. జిజ్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అనడి శాస్త్ర స్థితి వలన అనాదియకు ఈ సంసారమందు బహు జన్మముల నుండి సంపాదింపబడిన పుణ్యపాప కర్మముల వలని ఫలము కల్పకోటి శతములచే అయినను అనుభవింపక తీరదు అని తెలియచుండగా అని శృతి చెప్తుంది. నా భుక్తం చేయతే కర్మ అంటే కర్మలు ఏదైనా ఉంటే ప్రారంధము అనుభవించకుండా 100 జన్మలు ఎత్తినా కూడా 1,000,000 జన్మలు ఎత్తినా కూడా వాడు అనుభవించే తీరవాలా. కాబట్టి ఈ కర్మ అనుభవం అనేది లేకుండా పోవడం అనేది లేదు అని శృతులు చెప్తాయి అంటారు. అనుభవింపక తీరదని తెలియచుండగా ఆ కర్మ విషయమైన చింత జ్ఞానికి లేకపోవుట ఎట్లు అనే క్వశ్చన్. అటువంటి కర్మ అనుభవించకుండా తీరదనే శాస్త్రాలు నిరూపిస్తున్నాయి కదా. మరి జ్ఞానికి ఈ కర్మానుభవమే ఇంకా ఉండదు అంటున్నవి ఆత్మస్థితిని తెలుసుకుంటే అది ఎట్లా అని అడుగుతున్నారు. కనుక హిరణ్య గర్భాధిక పదము కంటే శ్రేష్టమైన పరమాత్మ సాక్షాత్కరింపబడుట వలన అట్టి ఆత్మ సాక్షాత్కారం గలవానికి హృదయ గ్రంథి భేదింపబడుననియు. ఈ హిరణ్య గర్భుడు అంటే మనం అప్పుడు చెప్పుకున్నాం, చిత్రదీపంలో వస్తుంది అది. అంటే ఆ పరమాత్మ దగ్గర కొంచెం మాయ చేరినప్పుడు ఈశ్వరుడుగా తయారై ఇక్కడ ప్రపంచాన్నంతా ఎట్లా సృజించవాలా, ఏ విధంగా సృజించవాలా అనేటువంటి ఒక రూపం ఏర్పడుతుంది. దాన్ని హిరణ్య గర్భుడు అంటారు. దాన్ని కూడా దాటిపోయినాడు కదా, ఈశ్వరత్వాన్ని కూడా దాటి పరమాత్మ స్థితిని పొందిన తర్వాత ఈ కర్మ ఫలం వాడికి ఎట్లా అంటుతుంది అంటారు. ఈ కర్మ అంటే పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా వచ్చి ఒక కర్మ ఫలం వాడిని అంటుకుంటుందా. ఈ హిరణ్య గర్భుడి నుండే దాటిపోయి పరమాత్మను తెలుసుకున్నాడు కదా అంటారు. అట్లు సాక్షాత్కరింపబడిన బ్రహ్మ వస్తువునందు సంశయ విపర్యయ విషయముల వలన కలిగడి సకల సంశయములను చీల్చివేయబడుననియు. హృదయ గ్రంథి భేదింపబడు ఆత్మ సాక్షాత్కారం గలవానికి అదే హృదయ గ్రంథి అంటే ఎప్పుడు వీడు ఎదురు పడేటువంటి హిరణ్య గర్భుడి దగ్గర నుంచి, అంటే హిరణ్య గర్భుడు అంటే సమష్టిగా అయితే హిరణ్య గర్భుడు అని చెప్తున్నాం. వ్యష్టిగా అయితే మనలో ఇంకా వాడు చేయవలసిన పనుల్లో కర్తృత్వం వహించి వాడు వ్యవహారం చేయడానికి ముందు ఒక రకమైనటువంటి ఇట్లా చేయాలా అట్లా చేయాలా అనేటువంటి సంకల్ప రూపమైనటువంటి ఒక సంస్కారం ముందు తయారవుతుంది లోపల. అయినాక ఇంద్రియాల ద్వారా ఆయా కార్యాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ విధంగా ఇంద్రియాల ద్వారా కార్యం కావడానికి మొదలు కారణ రూపంగా ఉండే దాన్ని దాటేస్తాడు. దాన్ని ఎటు దాటినాడు అంటే విద్యతే హృదయ గ్రంథి అంటే ఈ దేహంతోనూ ఆ చైతన్యం ఆత్మ చైతన్యము ఇంతకాలము
తెలియక ముడిపడి ఉంది. పరమాత్మ యొక్క ప్రకాశము దాని ఎదురు ఉండేటువంటి ఈ చైతన్యం మనోబుద్ధుల రూపకంగా ఉన్నదే, ఇవి ముడిపడిపోయి ఇంకా ఈ విధమైనటువంటి కర్మకాండను అంతా ఇది తయారు చేసింది. హిరణ్య గర్భ అవస్థ అంటే ఈ విధంగా తయారు చేసింది. నేను అని వచ్చిన తర్వాత నేను ఇట్లా చేయాలా, నేను రేపు ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఎవరికి ఏది అనుకున్నా అంటే ఏం పనులు వస్తాయి వీరి దగ్గరికి, ఏం వ్యవహారం వస్తుంది, రాదు కదా. మరి ఎప్పుడు వస్తుంది వ్యవహారం? నేను అంటున్నాడు. ఎప్పుడు నేను అన్నాడు అంటే ఈ చైతన్యాన్ని ఈ మనోబుద్ధులను కలుపుకొని ఒక వ్యక్తిగా తయారై, ఒక జీవుడిగా తయారై నేను అంటున్నాడు. ఇక్కడనే హృదయ గ్రంథి అంటే ఇప్పుడు గ్రంథి అంటే ఇంతవరకు ముడిపడిపోయినాడు. ఈ విధంగా జీవుడుగా తయారై సమస్త కార్యాలు చేసుకుంటూ వాటి వల్ల కొన్ని పాపాలు, జన్మ మరణాలు ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసినాడు? ఈ పరమాత్మను తెలుసుకొని ఇదో ఈ మనోబుద్ధి దేహేంద్రియాదులు ఇవన్నీ వేరే, వీటిని ప్రకాశింపజేస్తున్న పరమాత్మ నేను వేరే అని ఈ ముడిని విడిపించుకున్నాడు. విడిపించుకొని నేను పరమాత్మను అనుకుంటున్నాడే కానీ నేను దేహం అన్న భావం వాడికి లేదు. కాబట్టి ఎప్పుడు ఈ హృదయ గ్రంథి విడిపోయిందో ఈ ప్రపంచము, దేహము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కాదని తాను పరమాత్మనని విడిచిపోయి వీటి సంబంధాన్ని విడిచి నిలబడిన జ్ఞానం మాత్రంగా ఇది హృదయ గ్రంథి విచ్ఛేదమైంది. ఇక్కడ సమస్త పాపాలు నశింపబడుతున్నాయి. ప్రారంధము ఇక్కడ క్షయమైతుంది. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఈ విధంగా విడిపించుకున్న వాడికి, ఈ హృదయ గ్రంథి విచ్ఛేదం అయిన వాడికి ఇంకా వాడికి సందేహం లేదు. ఏమని? ఇవే ఈ దేహమే, మనసు మనస్తే, ఇంద్రియాలు ఇంద్రియాలే, వీటి కర్మకాండంతా ఇదే. నేనెవరు? అహం బ్రహ్మాస్మి శివోహం, నేను పరమాత్మను విడిపించుకున్నాడు. ఇప్పుడు సందేహం రావడంలో ఇవేం నేనేమో, ఈ పుణ్యం చేయలేకపోతేనేమో, ఈ పాపం చేస్తున్నానేమో అనేటువంటి వీటిల్లో తనకు నేనన్న భావం రాలేదు కాబట్టి ఇంకా వీడికి సందేహం లేదు. విడిపించుకున్నాడు, తాను పరమాత్మను తెలుసుకున్నాడు. నాకేమీ లేవు అనుకున్నాడు. ఇదంతా ఈ జన్మ మరణాలు ఇవన్నీ కర్మకాండంతా ఇవన్నీ నాకు ఎదురుగా వస్తూ పోతుండేటివి, వాస్తవమైనటివి కాదని వాటితో సంబంధాన్ని విడిపించుకొని తాను పరమాత్మగా నిలబడినాడు. చిచ్చంతే అంటే విడిపించుకున్నాడు కాబట్టి సర్వ సంశయా, వాడికి ఇంకా సందేహమే లేదు. నేను పరమాత్మనని తెలుసు, ఇది కాదు అని తెలుసు. కాబట్టి తస్మిన్ దృష్టే పరావరే క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఇప్పుడు వాని కర్మలన్నీ కూడా క్షీణించిపోతున్నాయి. ప్రారంభమంతా క్షీణించిపోతుంది. ఇది ఎట్లా కలిగింది ఈ స్థితి? తస్మిన్ దృష్టే, ఆ పరమాత్మ దృష్టి వలన ఇవన్నీ కొట్టుకోబోయినాయి అంటారు. మూల జ్ఞానమును సంచిత కర్మయు నశించుననియు శృతి రూపకమగు ఈ శ్లోకము యొక్క అభిప్రాయము. సంచిత కర్మ అంటే ఇటువంటి పరమాత్మ తానన్న జ్ఞానం కలిగితే సంచిత కర్మ ఏదన్నా మిగులు కర్మ ఉండి మళ్ళా జన్మకు కావాల్సినటువంటి కర్మ ఏదన్నా ఉంటే అదంతా కూడా నశించిపోతుంది ఈ జ్ఞానం చేత అని శాస్త్రం చెప్తుంది అంటారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.